హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ ఫ్యాషన్స్. ఈరోజు ఇన్విజిబుల్ జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను చూపిస్తాను. నేను స్కర్ట్కి స్టిచ్ చేస్తున్నాను సైడ్. ఫస్ట్ ఇన్విజిబుల్ జిప్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఎక్కడి నుంచి స్టిచ్ చేయాలి, ఎక్కడికి ఎండ్ చేయాలి స్టార్ట్ చేసి. ఫస్ట్ ఫీట్ని మార్చుకోవాలి. లెఫ్ట్ సైడ్కి మార్చుకోవాలి. ఫస్ట్ జిప్కి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ మార్చుకోవాలి ఫస్ట్. నేను 3 and 1 feet వాడుతున్నానండి. అది సెట్ చేసుకుంటున్నాను. అది టైట్గా కదలకోకుండా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇది జిప్పు ఫస్ట్ రివర్స్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ది ఫస్ట్ మార్క్ వేసుకోవాలి స్కర్ట్కి 1/2 ఇంచు. ఓకే, జిప్ రైట్ సైడ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ది ఫస్ట్ స్టార్ట్. నేను చూపిస్తున్నట్టు లెఫ్ట్ది లెఫ్ట్కి యాడ్ చేయాలి. ఆ జిప్పుకి పక్కనే పడేటట్టు చూసుకోండి. దూరం పడకోకుండా జిప్పు కరెక్ట్ పక్కనే పడేటట్లు చూసుకోండి. పక్కనే దూరం పడిందంటే మరీ స్టిచ్ చేసుకోండి పక్కనే సెక్యూర్గా. లేదంటే గ్యాప్ వస్తుంది. జిప్ వేసినప్పుడు జిప్పు కనపడుతుంది. ఇలా దగ్గరికైనా వేస్తే జిప్పు కనపడదు. అక్కడ జిప్పు ఉందనేది కనపడదు. స్టిచ్ లేక కలిసిపోతుంది. అక్కడ స్టిచ్ ఉందని కనిపిస్తుంది కానీ జిప్పు ఉన్నట్టు అనిపించదు. ఆ మార్క్కి ఎండ్ చేసేసాను. ఇప్పుడు జిప్పు పైకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కడైనా స్టిచ్ పడింటే రాదు జిప్పు. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే, అటువైపు ఎలా స్టిచ్ చేసుకోవాలంటే 2 ఈక్వల్గా పెట్టేసుకోవాలి ఫస్ట్. లేదంటే కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్ పెట్టేసుకుంటారు. ఈవెన్గా 2 ఈక్వల్గా ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆ జిప్పుని ఉల్టా పెట్టాలి. అప్పుడే మనకి రివర్స్ రైట్ సైడ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా తిప్పి అలా పెట్టాలి ఫస్ట్. అక్కడ 1/2 ఇంచ్ అంత మార్క్ వేసేద్దాం ఫస్ట్. ఉల్టా చూడండి, ఇది బాగా నీట్గా గమనించండి. రివర్స్ పెడుతున్నాను నేను అక్కడ. ఓకే, 1/2 ఇంచ్కి 1/2 ఇంచ్ కరెక్ట్ మ్యాచ్ చేసి ఇక్కడ పిన్అప్ చేసేస్తున్నా, సెక్యూర్ చేసేస్తున్నా. జిప్పు కదలకోకుండా, ఎక్కువ తక్కువ రాకోకుండా జిప్పు ఇలా పిన్తో సెక్యూర్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, నీట్గా సెక్యూర్ చేసేసుకోండి. లూజ్ ఎక్కడే కానీ రాకోకుండా చేసేసుకోండి. లూజ్ వచ్చిందంటే ఎక్కువ తక్కువ వస్తుంది జిప్పు. ఇలా నీట్గా సెట్ చేసుకోండి అక్కడ. ఓకే, ఫస్ట్ ఆ మార్క్ మనం ఎండ్ చేసిన మార్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. నేను టిక్ చేస్తున్న మార్క్ని అంతే. ఓకే, నీట్గా అక్కడ నుంచి నీట్గా సెట్ చేసుకొని చూపిస్తున్నాను ఇంకా దగ్గర నుంచి. ఓకే, స్టిచ్ చేసుకోవాలి. ఇలా పక్కనే పడేటట్లు స్టిచ్ చేసుకోండి. పక్కనే పడేటట్టుగా పెన్ అన్నీ తీసేసుకుంటా స్టిచ్ చేసుకోండి. థ్రెడ్స్ అన్నీ కట్ చేయండి ఎక్కువ ఉంటే. ఇప్పుడు జిప్పు పైకని చూద్దాం. ఎక్కడన్నా స్టిచ్ పడిందో ఏమో. పర్లేదు, నీట్గా వచ్చేసింది. చూడండి, దగ్గరగానే వేయడం వల్ల మనకు కనపడదు అనమాట జిప్పు. అదే దూరం వేసారంటే జిప్పు కనపడుతుంది. నేను ఇలా అన్నప్పుడు కనపడుతుంది జిప్పు. కనపడకూడదంటే కుట్టు దగ్గరకైనా పడాలి జిప్పుకి. సరే, ఇప్పుడు జిప్ అయితే వేసేసాను. ఇప్పుడు సైడ్ కింద ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఆ జిప్పు ఎండ్ అయిన మార్క్ దగ్గరే మార్క్ వేసుకోవాలి. ఇలా
ఆడ నుంచి వాటికి ఓ 3 ఇంచెస్ అంతా ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. 4 లేయర్స్ కలిపి ఫీట్ మార్చుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్కి తిప్పుకోవాలి. ఫీట్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి తిప్పేసుకోవాలి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా సెట్ చేసుకొని రైట్ సైడ్ నుంచి ఫీట్ని ఆ 3 ఇంచెస్కి ఒక స్టిచ్ చేసేసుకొని రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసేసుకోవాలి. 4 లేయర్స్ కలుపుకొని 4 లేయర్స్ కలిపేసి మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. జిప్పు ఇంకా కిందికి పోదు. కరెక్ట్, మనం అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి జిప్ అనేది కిందికి పోదు. ఇంకా చూడండి, కరెక్ట్ కుట్లా కలిసిపోయింది. జిప్ ఇక్కడ ఉన్నది అనేది కనపడదు మనకి. ఇప్పుడు అక్కడ 3 ఇంచెస్ వరకు కుట్టున్న తర్వాత డివైడ్ చేయాలి. లైనింగ్ 2 లేయర్స్ డివైడ్ చేయాలి. కింద మెయిన్ క్లాత్ అనేది 2 లేయర్స్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. నుంచి స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకొని మెయిన్ క్లాత్ 2 లేయర్స్ ఒకటే ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ 1 ఇంచు నీట్గా స్టిచ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఈవెన్గా ఈక్వల్గా వచ్చేలాగా 1 ఇంచ్ 1 ఇంచు. ఓకే, ఇప్పుడు లైనింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఇవి మెయిన్ క్లాత్లు అన్నీ రెండిటికి లోపలికి పెట్టేసి జిప్పు సైడ్కి అనేసి ఇలా ఈ 2 కలిపి స్ట్రైట్గా ఇప్పుడు కుట్టేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా ఈవెన్గా నీట్గా 1 ఇంచ్ అంత గ్యాప్తో స్టిచ్ చేసేసుకోండి. ఫ్రాక్స్ కుట్టాలన్నా ఇదే సేమ్ ప్రాసెసేనండి. ఏమంటే ఫ్రాక్స్ యోక్ పార్ట్ కింద కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఇది స్కర్ట్ కాబట్టి ఇది చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే, నీట్గా వచ్చేసింది. డన్.